హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. మీరు చూస్తున్నారు ఏఎస్ టెక్ ఇండియా. అండ్ ఇవాళ వీడియో వచ్చేసరికి ఈ ఫ్యాన్ కోర్ వైండింగ్ వేసాం. ఇప్పుడు ఇదైతే కైతాన్ కంపెనీ ఫ్యాన్. ఇది వచ్చేసరికి 16 mm వస్తుంది. 18 స్లాట్స్ ఉంటాయి. 18 + 18 36 స్లాట్స్ వస్తాయి టోటల్. అండ్ ముందుగా అయితే వైర్ అంతా కట్ చేసేసాము. ఇప్పుడు ఈ వైర్ అంతా అయితే కట్ చేసాను. అండ్ ఇదైతే రిమూవ్ చేస్తాము ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఈ వైర్ ఎంత అయితే కట్ చేసాను. చూడండి వైర్ అయితే ఎంత ఉందంత. అండ్ ఈ స్టార్టింగ్ దానికైతే అన్నిటికీ పేపర్ పెట్టేస్తాం. ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఎలా పేపర్ పెట్టాలనేది. చూడండి, చూడండి ఫ్రెండ్స్, అంతా పేపర్ అయితే పెట్టేశాను. అండ్ దీనికైతే ఇప్పుడు వైండింగ్ వేద్దాం ఇప్పుడు. అండ్ ఇప్పుడైతే దీనికి వైండింగ్ వేయాలంటే ఇది వచ్చేసరికి 14 నెంబర్ గన్. అండ్ దీనికి వచ్చేసరికి స్టాంపింగ్, ఇది అంత స్టాంపింగ్ సరిపోతుంది. అంత వాచర్లు పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదైతే అడ్జస్ట్ చేసాను, వాచర్ పెట్టేసి. అండ్ మనం వైండింగ్ వేసేటప్పుడు ముందుగా వచ్చేసరికి ఈ హోల్ ఎక్కడుందో చూసుకోవాలి. ఈ హోల్ దగ్గర మనం కనెక్షన్ వైర్లు తీసుకునేకి ఇక్కడే స్టార్ట్ చేసుకోవాలి వైండింగ్. అండ్ ఇది హోల్ అయితే ఇక్కడ ఉంది కాబట్టి అండ్ ఇక్కడే స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. వైర్లు వచ్చేసరికి ఇట్లా పోతాయి. అండ్ ఈ గన్లో కూర్చోబెట్టేసి వైర్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. ఫిట్ అయిపోయింది. అండ్ ఇవి వచ్చేసరికి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ వైర్ కొంచెం స్పేస్ పెట్టి చూడండి. అండ్ కింద కూడా అంతే, వైర్ కొంచెం స్పేస్ పెట్టి ఇవి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ అనేది కొంచెం ఇచ్చాడు. అడ్జస్ట్ చేసిన తర్వాత టన్స్ ఎన్ని వేయాలనేది పెట్టుకోవాలి దాంట్లో. అండ్ సెటప్ నొక్కేసి అండ్ 320కి సెట్ చేశాను ఇది. అండ్ 320 సెట్ చేస్తే ఇది 20 టన్స్ అనేది ఎక్కువ పోతుంది. 20 or 25 టన్స్ ఎక్కువ పోతుంది. అండ్ ఒకవేళ 320 + 25 345 అవుతుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్ దానికైతే 350 టన్స్ వేయాలి. అండ్ ఇది వచ్చేసరికి 25 టన్స్ ఎక్కువ పోతుంది. 325 + 25 350 అవుతుంది. అండ్ ఈ టన్స్ అయితే సెట్ చేసాం. అండ్ ఇప్పుడు వైండింగ్ వేద్దాం. ఇప్పుడు ముందు ఫస్ట్ అయితే 1-2 టన్స్ వేసుకోవాలి. చూడండి ఇలా. అండ్ ఈ స్టార్ట్ బటన్ అనేది ప్రెస్ చేస్తే ఈ మిషన్ అనేది రన్ అవుతుంది. అండ్ ఒక స్లాట్ అయితే వైండింగ్ కట్టేసాం. అండ్ ఇంకో స్లాట్ వచ్చేసరికి రివర్స్ వస్తుంది. ఇది ఫార్వర్డ్ వచ్చిందంటే రివర్స్ వస్తుంది ఇంకోటి. అప్పుడు వచ్చేసరికి ఫార్వర్డ్ ఉంది, ఇప్పుడు వచ్చేసరికి రివర్స్ వచ్చింది. 2 టన్స్ వచ్చేసి ఎక్కువ పడింది. అండ్
సెటప్ చేసి 2 టర్న్స్ తగ్గించేస్తే కరెక్ట్ 350 వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా మామూలు స్టార్టింగ్ వచ్చేసరికి 350 వేస్తాము అండ్ రన్నింగ్ వచ్చేసరికి 380 అట్లా వేస్తాం. చూడండి ఫ్రెండ్స్, అంత వైండింగ్ అయితే స్టార్టింగ్ కాల్స్కి అయితే అంత వైండింగ్ అయితే అయిపోయింది. చూడండి ఎండింగ్ వైర్ అయితే ఇది ఉంది అండ్ ఈ ఎండింగ్ వైర్కి ఈ స్టార్టింగ్ వైర్కి మధ్యలో అనేది పేపర్ పెట్టాలి. షార్టేజ్ కాకోకుండా పేపర్ అనేది మధ్యలోకి మర్తేసుకోవాలి అండ్ మర్తేసుకున్న తర్వాత ఎండింగ్ కాయలకి స్టార్టింగ్ కాయలకి మధ్యలో అనేది పేపర్ పెట్టాలి. ఇలాగా అండ్ మిడిల్లో పేపర్ పెట్టిన తర్వాత అండ్ ఇక్కడ కూడా పేపర్ పెట్టాలి. ఇలాగ పేపర్ వచ్చేసి పట్టి దానికి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అంత పేపర్ అయితే పెట్టేశాను. కనెక్షన్ అనేది చెక్ చేద్దాం ఇప్పుడు. అండ్ ఇది ఎనామిల్ అనేది కొద్దిగా కాల్స్ వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, సప్లై అయితే వస్తుంది అండ్ అర్త్ కూడా చూసుకోవాలి. అర్త్ ఏం రాలేదు. అండ్ లోడింగ్ కాయలు కూడా పేపర్ పెట్టేసి అండ్ వైండింగ్ వేద్దాం ఇప్పుడు. లోడింగ్ కాయలకి అంతా పేపర్ పెట్టేశాను అండ్ ఇప్పుడైతే వైండింగ్ వేద్దామండి. ఇది వచ్చేసరికి స్టార్టింగ్ కాల్ గన్ అండ్ ఈ గన్ అయితే చేంజ్ చేయాలి. అండ్ ఇది వచ్చేసరికి లోడింగ్ కాల్ గన్ అండ్ ఇది ఫిట్ చేసాము తీసేసి.
అండ్ ఈ లోడింగ్ కాయిల్ వేసేటప్పుడు అయితే ఇక్కడ ఇంకా స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ స్లాట్స్లో వచ్చేసరికి ఇక్కడ ఇంకా స్టార్ట్ చేస్తుంటాం కాబట్టి ఇది ఇక్కడ ఇంకా స్టార్ట్ చేస్తే కనెక్షన్ వైర్ వేసుకునేది ఈజీగా ఉంటుంది. కరెక్ట్ గన్లో పోయేటట్టు పెట్టుకోవాలి. ఇదైతే పర్ఫెక్ట్ కూర్చోంది. అండ్ టన్స్ అయితే సెట్ చేస్తాం. ఇప్పుడు అప్పుడే 223 పెట్టాము, 27 టన్స్ ఎక్కువ పోయింది. ఈ లోడింగ్ కాయిల్ వచ్చేసరికి 280 టన్స్ వేయాలి. అండ్ 280 టన్స్కి సెట్ చేస్తాం ఇప్పుడు. అండ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాం ఇప్పుడు. అండ్ వైర్ అయితే దీంట్లో తీసుకొని ఇక్కడ కట్టేస్తే స్టార్ట్ బటన్ నొక్కేస్తాం ఇప్పుడు. చూడండి. అంటే ఇలాగే అన్నీ వేసేద్దాం ఇప్పుడు. త్రీ 80 టన్స్ వచ్చింది. వైండింగ్ అయితే అంతా అయిపోయింది. అండ్ స్టార్టింగ్ వైర్ ఎండింగ్ వైర్ రెండు ఉన్నాయి. అండ్ దీని మధ్యలో వచ్చేసి ఒక పేపర్ పెడదాం. అండ్ దీని అన్నిటికీ పేపర్ పెట్టేస్తాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, వైండింగ్ అంతా రెడీ అయిపోయింది. అండ్ దీనికి అంతా పేపర్ అయితే పెట్టేశాను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దీనికి స్లీవ్స్ వేసి కనెక్షన్ వైర్లు కొట్టేస్తే ఇది రెడీ అయిపోతుంది. అండ్ ఇది కూడా చేస్తాం ఇప్పుడు. ఈ 4 లీడ్స్కి వచ్చేసరికి ఇలాంటి స్లీవ్స్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు వేసాం. అండ్ వీటికి లెంత్ చూసుకుంటే ఇక్కడ ట్యాగ్ వేస్తాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, దీనికైతే స్లీవ్స్ అయితే అన్నీ వేసాము. ఈ స్టార్టింగ్ కాయిల్స్లో వచ్చేసరికి ఈ స్టార్టింగ్ వైరు అండ్ లోడింగ్ కాయిల్లో స్టార్టింగ్ వైరు రెండు కలిపేయాలి.
ఈ రెండు కలిపి రెడ్ వైర్కి వేయాలి. అండ్ ఇది కామన్ వైర్ అవుతుంది. అండ్ లోడింగ్ వైర్లో ఎండింగ్ వైర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ వైర్కి ఇవ్వాలి. అండ్ ఎల్లో బ్లాక్ వచ్చేసరికి కెపాసిటర్ పోతుంది. స్టార్టింగ్ వైర్లో ఎండింగ్ వైర్ వచ్చేసరికి ఎల్లో వైర్కి ఇవ్వాలి. అండ్ దీనికి వచ్చేసరికి వెల్డింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పెట్టేసి ట్యాగ్ వేసి సరిపోతుంది. అండ్ కింద వచ్చేసరికి ఇలాంటి పేపర్ పెడితే హీట్ వచ్చిందని తట్టుకుంటుంది. కనెక్షన్ వైర్లు అండ్ అంతా వైండింగ్ అంతా రెడీ అయిపోయింది. అండ్ ఈ చెలాక్ ఒకటి వేసుకుంటే అండ్ కూర అనేది రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది. అండ్ ఈ చలాగా ఆరిన తర్వాత ఫ్యాన్లోకి వేసి ఫిట్ చేసుకునేది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.